హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకుందాం. ఒక వస్తువు ప్రకటిత ధర మార్కెట్ ప్రైస్ 500 రూపీస్, 10% డిస్కౌంట్ ఇచ్చారు. అయితే విక్రయ ధర ఎస్పీ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. ఎస్పీ వాల్యూని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం మనం. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? మార్కెట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. డిస్కౌంట్ వచ్చేసి ఎంత ఇచ్చారు? 10%. డిస్కౌంట్ ఈక్వల్ టు 10% ఇచ్చారు. విక్రయ ధర ఎస్పీ వాల్యూని కనుక్కోమంటున్నారు. ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం మనం. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి డిస్కౌంట్ ఎంత అనేది కనుక్కోవాలి. డిస్కౌంట్ కి ఫార్ములా ఏంటి? డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? 10/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 500. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకి? డిస్కౌంట్ వచ్చేసి 50 రూపీస్ డిస్కౌంట్ అనేది వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఎస్పీ వాల్యూని కనుక్కోవాలి. ఎస్పీ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది? మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి ఎస్పీ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్, డిస్కౌంట్ వచ్చేసి 50 రూపీస్. తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 450 రూపీస్ మనకి ఎస్పీ వాల్యూ వస్తుంది. ఎస్పీ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 450 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.